వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ రీసెంట్ కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్ కాన్సెప్ట్లో హాకీ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకేనా? సో ఇక్కడ మనం ఈ స్లైడ్లో కనుక అబ్జర్వ్ చేస్తే హాకీలో వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ట్రోఫీ అండి ఇక్కడ సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ. ఓకేనా? సో సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అయితే ఎవ్రీ ఇయర్ మనకి ఈ సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ అనేది మనకి మలేషియా దేశంలో జరుగుతుందండి. ఓకేనా? సో మలేషియాలో ఒక కింగ్కి గుర్తుగా ఈ ట్రోఫీకి పేరు పెట్టడం జరిగింది. సో ఇంపార్టెంట్ అండి. కొన్ని పరీక్షల్లో మనకి ఇక్కడ స్టాక్ జీకే కాన్సెప్ట్లో క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. ఓకేనా? సో అయితే ఈ సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేది మనకి 1983 అండి. ఓకేనా? సో ఏ సంవత్సరం అంటే మనకి 1983లో నుంచి ఆడడం స్టార్ట్ చేశారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఎవ్రీ ఇయర్ మనకి హోస్ట్ కంట్రీ ఎక్కడ అని క్వశ్చన్ అడుగుతాడు. సో ఆన్సర్ ఏం చెప్పాలంటే ఇక్కడ మలేషియా అని చెప్పాలి మనం. ఓకేనండి? సో ఎక్కడ జరుగుతుంది అంటే మలేషియా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు, ఈ సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ ఒక 10 టీమ్స్ ఆడతాయండి. ఎన్ని టీమ్స్ ఆడతాయంటే 10 టీంలు ఆడతాయి. ఓకేనా? సో 10 టీంలు ఆడతాయి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి 2025 సంవత్సరంలో 31వ ఎడిషన్ అండి. ఓకేనా? సో 31st ఎడిషన్ అంటాం మనం. ఓకేనా? సో 31st ఎడిషన్ సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ యొక్క రిజల్ట్ నేను చెప్తాను ఇక్కడ క్లారిటీగా. సో అయితే ఇక్కడ ఈ ట్రోఫీ గెలిచిన జట్టు విన్నర్ ఎవరు అంటే ఇక్కడ మనం బెల్జియం అని చెప్తాం మనం. ఓకేనా? సో విన్నర్ ఎవరు అంటే బెల్జియం అంటాం. ఓకేనా? సో బెల్జియం ఫస్ట్ టైం గెలిచిందండి, చాలా ఇంపార్టెంట్. సో ఈ ట్రోఫీ బెల్జియం తొలిసారిగా గెలుచుకుంది, ఇంపార్టెంట్. అయితే ఇక్కడ రన్నర్ ఎవరు అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు. సో రన్నర్ ఎవరు అంటే ఇక్కడ ఇండియా అండి. ఓకేనా? సో రన్నర్ ఎవరు అంటే ఇండియా. ఓకేనండి? సో గెలిచింది ఎవరు అంటే బెల్జియం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మరి ఇండియా యొక్క హాకీ టీమ్ కెప్టెన్, మెన్స్ హాకీ టీమ్ కెప్టెన్ ఎవరు అని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో మెన్స్ హాకీ టీమ్ కెప్టెన్ ఎవరంటే ఇక్కడ హర్మన్ ప్రీత్ సింగ్ అంటాం మనం. ఎవరు అంటే హర్మన్ ప్రీత్ సింగ్ అంటాం మనం. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. ఇతనికి మనకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కూడా వచ్చిందండి 2025లో. 2025 సంవత్సరంలో ఇతనికి మనకి ధ్యాన్ చంద్ అవార్డు కూడా వచ్చింది. ఎవరికంటే హర్మన్ ప్రీత్ సింగ్ అంటాం. ఓకేనా? ఒకసారి ఈ పిక్చర్ చూస్తే ఈ 31st ఎడిషన్ ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి క్లారిటీగా. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ఇండియాకి ఈ ట్రోఫీలో రికార్డ్ ఎలా ఉంది, సక్సెస్ఫుల్ రికార్డ్ ఉందా లేకపోతే ఫెయిల్యూర్ రికార్డ్ ఉందా అంటే మనం ఈ ట్రోఫీని మనం 5 సార్లు గెలిచామండి. ఓకేనా? సో సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ ఇండియా ఎన్నిసార్లు గెలుచుకుంది అంటే 5 సార్లు గెలుచుకుంది, 5 టైమ్స్ గెలుచుకుంది. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. అయితే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్, ఈ ట్రోఫీకి మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఎవరిది అంటే ఆస్ట్రేలియా. ఓకేనా? సో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఏంటంటే ఆస్ట్రేలియా అండి. ఓకేనా? సో ఎక్కువసార్లు గెలుచుకున్న జట్టు ఏంటి అంటే ఆస్ట్రేలియా ఎన్నిసార్లు గెలుచుకుంది అంటే 10 టైమ్స్. ఆస్ట్రేలియా ఎన్నిసార్లు గెలుచుకుంది అంటే 10 టైమ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ ఈ విధంగా అడిగే అవకాశం ఉంది, ఈ ట్రోఫీ గురించి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇండియా లాస్ట్ టైం ఈ సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ మనం ఎప్పుడు గెలిచామంటే 2010లో గెలిచాం. ఓకేనా? సో భారతదేశం లాస్ట్ టైం, ఓకేనా, సో చివరిసారిగా ఏ సంవత్సరంలో గెలుచుకుంది అంటే 2010లో గెలుచుకుంది. ఓకేనండి? సో హాకీలో ఇంటర్నేషనల్ ట్రోఫీ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఇండియన్ హాకీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్గా. 1925లో మనం ఇండియన్ హాకీని మనం స్టార్ట్ చేయడం జరిగింది. 2025 ఇయర్కి వచ్చేసరికి మనకి 100 years కంప్లీట్ చేసుకుందండి ఇండియన్ హాకీ. సో క్వశ్చన్ ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో హాకీ మీద ఈసారి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మనం దృష్టి పెట్టాలండి. ఎందుకంటే 100 years హాకీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఇయర్ మనం సమ్మర్ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ కూడా గెలుచుకున్నాం. నెక్స్ట్ ఇంకా మనకి కొన్ని విషయాల్లో కూడా మనం బాగా పెర్ఫామ్ చేసాం. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా మరి ఇండియన్ హాకీ టీం యొక్క కోచ్ ఎవరైనా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఇండియన్ హాకీ టీం యొక్క కోచ్ ఎవరంటే ఇక్కడ శ్రీజేష్ అని చెప్తాం మనం. ఎవరు అంటే శ్రీజేష్. ఓకేనా? సో ఇండియాకి మనకి మాజీ హాకీ గోల్ కీపర్ అండి, ఓకేనా? సో ఫార్మర్ గోల్ కీపర్ ఆఫ్ ఇండియన్ హాకీ టీం అని చెప్తాం. ఎవరు అంటే శ్రీజేష్. ఓకేనా? సో శ్రీజేష్ ఇంపార్టెంట్. సో ఇండియన్ మెన్స్ హాకీ టీంకి కోచ్గా అపాయింట్ చేశారు. ఓకేనండి? సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు. ఓకేనండి? సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇయర్స్ వచ్చేసరికి 1983, నెక్స్ట్ 31st ఎడిషన్. ఇండియా లాస్ట్ టైం ఎప్పుడు గెలిచింది 2010లో గెలిచింది. నెక్స్ట్ 2025లో ఎవరు గెలిచారు ఇక్కడ బెల్జియం గెలిచింది. సో రన్నర్ ఎవరు అంటే ఇండియా. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇండియాకి ఇక్కడ ఏ మెడల్ వచ్చింది అంటే ఇక్కడ సిల్వర్ మెడల్ వచ్చిందండి. ఇండియాకి ఏ మెడల్ వచ్చింది అంటే సిల్వర్ మెడల్. ఓకేనండి? సో గోల్డ్ మెడల్ ఇక్కడ ఎవరిది అంటే బెల్జియం అని చెప్తాం మనం. ఓకేనా? సో ఇంపార్టెంట్ అండి. సో సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు మీకుతో నేను క్లారిటీగా చెప్పాను. నెక్స్ట్ ఇంకా
ఇంకా హాకీ యొక్క వరల్డ్ కప్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ ఉందండి, 2026లో ఉంది. ఓకేనా. సో 2026 2026లో మనకి హాకీ వరల్డ్ కప్ ఉంది. ఓకేనా. సో ఎక్కడ అంటే మనకి నెదర్లాండ్స్, ఎక్కడ అంటే నెదర్లాండ్స్. నెక్స్ట్ ఇంకో కంట్రీ ఏంటంటే బెల్జియం అంటాం మనం. ఓకేనా. సో 2 కంట్రీస్ కూడా మన హాకీ వరల్డ్ కప్ని హోస్ట్ చేస్తుంది 2026లో. ఏ 2 కంట్రీస్ అంటే నెదర్లాండ్స్, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే బెల్జియం అని చెప్తాం మనం. ఓకేనా. సో లాస్ట్ ఇయర్ 2022లో మన ఇండియాలో మనం హోస్ట్ చేసాం. ఓకేనా. సో ఇండియాలో హోస్ట్ చేసాం ఎక్కడ అంటే ఒడిస్సా అని చెప్తాం మనం. ఓకేనండి. సో సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అని చెప్పాను. నెక్స్ట్ హాకీలోనే ఇంకొక ట్రోఫీ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో జోహర్ కప్ అంటాం మనం. ఏమంటామంటే ఇక్కడ జోహర్ కప్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఈ జోహర్ కప్ కూడా హాకీలో ఇంటర్నేషనల్ ట్రోఫీ అని చెప్తాం మనం. జోహర్ కప్ కూడా హాకీలో ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రోఫీ అంటాం మనం. ఓకేనండి. ఇంపార్టెంట్ అండి. అయితే ఈ జోహర్ కప్ అనేది మనకి ఇండియా జోహర్ కప్ అనేది మనకి అసలు ఇండియా యొక్క ట్రాక్ రికార్డ్ ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. ఓకేనా. ఈ జోహర్ కప్ కూడా హోస్ట్ ఎక్కడ అంటే మలేషియా అండి. ఓకేనా. ఈ సంవత్సరం జోహర్ కప్ ఎక్కడ ఆడారంటే మలేషియాలో ఆడారు. అయితే ఈ జోహర్ కప్ గెలుచుకున్న దేశం విన్నర్ ఎవరు అంటే ఇక్కడ ఆస్ట్రేలియా. విన్నర్ ఎవరు అంటే ఆస్ట్రేలియా. ఓకేనా. సో నెక్స్ట్ రన్నర్ ఎవరు అంటే ఇండియా అండి. ఓకేనా. సో భారతదేశం 2 ట్రోఫీలోని ఫైనల్కి వచ్చింది కానీ గెలవలేకపోయింది. ఓకేనా. ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. సో జోహర్ కప్ యొక్క ఏ క్రీడకు సంబంధించింది అని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో హాకీ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. సో హాకీలో ఇంపార్టెంట్ కప్స్ అండి. హాకీలో ఇంపార్టెంట్ కప్స్ ఈ విధంగా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఓకేనా. సో ఫస్ట్ కప్ వచ్చేసరికి నెహ్రూ కప్, సెకండ్ కప్ వచ్చేసరికి స్టాన్లీ కప్, థర్డ్ వన్ వచ్చేసరికి ధ్యాన్ చంద్ ట్రోఫీ అంటాం మనం. ఓకేనా. ఇంకా ఆల్రెడీ సుల్తాన్ అజ్లాన్ షా కప్ చెప్పాం. ఇంకోటి ఏం చెప్పామంటే జోహర్ కప్ కూడా చెప్పాం. ఓకేనా. సో ఇంపార్టెంట్. సో నెహ్రూ కప్పు, స్టాన్లీ కప్పు, ధ్యాన్ చంద్ ట్రోఫీ ఈ 3 కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సుబ్రతో కప్పు. ఓకేనా. ఏంటంటే సుబ్రతో కప్. ఈ సుబ్రతో కప్ కూడా మనకి ఏ స్పోర్ట్లో ఆడతారంటే ఇక్కడ హాకీలో ఆడతారు. ఓకేనండి. సో హాకీ గురించి వెరీ ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్పడం జరిగింది. సో ఫస్ట్ వన్ సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ చెప్పాం, సెకండ్ వన్ జోహర్ కప్ కూడా చెప్పాం మనం. ఓకేనా. సో హాకీలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం వచ్చేసరికి నెదర్లాండ్స్, బెల్జియం అండి. నెదర్లాండ్స్, బెల్జియం అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఇండియా యొక్క నేషనల్ గేమ్ హాకీ, పాకిస్తాన్ యొక్క నేషనల్ గేమ్ కూడా హాకీ. ఓకేనండి. సో నేషనల్ గేమ్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ అని చెప్పి క్వశ్చన్స్ ఈ విధంగా కూడా అడిగే అవకాశం అయితే ఉంది. ఓకేనండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్లో కలుద్దాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ స్పోర్ట్స్ కాన్సెప్ట్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి 2025 ఫుట్బాల్ గురించి మాట్లాడదాం మనం. ఓకేనా. సో ఫుట్బాల్ అనేది మోస్ట్ పాపులర్ గేమ్ ఇన్ ద వరల్డ్. ఈ విషయం మన అందరికీ తెలుసు. అయితే ఇదే ఫుట్బాల్లో మనకి ఇక్కడ డొమెస్టిక్ భారతదేశంలో దేశవాళీ క్రీడలు ఏమున్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో అయితే ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ ఏం రాశానంటే ఇక్కడ దురంద్ కప్ అని రాశాను. ఓకేనా. సో దురంద్ కప్ అనేది మనకి డొమెస్టిక్ లెవెల్లో భారతదేశంలో జరుగుతుంది. సో ఇండియాలో ఉన్న స్టేట్సే ఆడతాయి. ఓకేనా. సో ఇంటర్నేషనల్ కంట్రీస్ అయితే ఆడవు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి, ఈ దురంద్ కప్ అనేది 1888 నుంచి ఆడుతున్నామండి. ఎప్పటి నుంచి ఆడుతున్నామంటే 1888 అని చెప్తాం మనం. ఒక రకంగా దీన్ని మనం ఓల్డెస్ట్ ఫుట్బాల్ ట్రోఫీ ఇన్ ఇండియా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో భారతదేశంలో అత్యంత పురాతన ట్రోఫీ అంటాం మనం. ఏమంటామంటే భారతదేశంలో అత్యంత పురాతన ట్రోఫీ అంటాం మనం. ఓకేనా. సో ఓల్డెస్ట్ ఫుట్బాల్ ట్రోఫీ ఇన్ ఇండియా అంటే మన ఆన్సర్ ఏం పెడతామండి ఇక్కడ మనం దురంద్ కప్ అంటాం మనం. దురంద్ కప్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దురంద్ కప్ అనేది ఏ ఇయర్లో స్టార్ట్ చేసి అంటే 1888 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి 2025 సంవత్సరం అండి, 2025 సంవత్సరం ఈ దురంద్ కప్ ఎక్కడ జరిగింది అంటే సాల్ట్ లేక్ స్టేడియం. ఓకేనా. సాల్ట్ లేక్ స్టేడియం. ఈ సాల్ట్ లేక్ స్టేడియం అనేది ఎక్కడ ఉంది అంటే కల్కట్టా.
ఈ సాల్ట్ లేక్ స్టేడియం ఎక్కడ ఉంది అంటే కలకటా అని చెప్తాం మనం. ఓకేనా? సో స్టేడియం పేర్లు కూడా ఎగ్జామ్లో క్వశ్చన్లు అడుగుతున్నాడు. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి క్లారిటీగా. ఓకేనా? సో సాల్ట్ లేక్ స్టేడియం ఎక్కడ ఉంది అంటే ఇక్కడ కలకటా, వెస్ట్ బెంగాల్. ఓకేనా? సో అయితే ఈ దురంత్ కప్ అనేది 2025 విన్నర్ ఎవరు అని క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? సో విన్నర్ ఎవరు అంటే ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్ ఎఫ్సి క్లబ్. ఓకేనా? సో నార్త్ ఈస్ట్ ఎఫ్సి క్లబ్ ఇంపార్టెంట్ అండి. సో విన్నర్ ఎవరు అంటే నార్త్ ఈస్ట్ ఎఫ్సి క్లబ్ అంటాం. నెక్స్ట్ రన్నర్ ఎవరు అంటే ఇక్కడ డైమండ్ లీగ్ అంటాం మనం. రన్నర్ ఎవరు అంటే ఇక్కడ డైమండ్ లీగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇంపార్టెంట్ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోవాలి. సో విన్నర్ ఎవరు అంటే నార్త్ ఈస్ట్ ఎఫ్సి క్లబ్. నెక్స్ట్ రన్నర్ ఎవరు అంటే ఇక్కడ డైమండ్ లీగ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం దీంట్లో కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి. ఓకేనా? సో కంటిన్యూస్గా నార్త్ ఈస్ట్ ఎఫ్సి క్లబ్ అనేది మనకి 2024లో గెలుచుకుంది. నెక్స్ట్ 2025లో కూడా గెలుచుకుంది. ఓకేనా? సో ఇలా కంటిన్యూస్గా గెలవడం దురంత్ కప్ అనేది 25 ఇయర్స్లో ఫస్ట్ టైం జరిగిందండి. ఓకేనా? సో ఫస్ట్ టైం ఇన్ 25 ఇయర్స్ అని చెప్తాం మనం. ఫస్ట్ టైం ఇన్ 25 ఇయర్స్. ఫస్ట్ టైం ఇన్ 25 ఇయర్స్ టు డిఫెండ్ టైటిల్ అంటాం మనం. టు డిఫెండ్ టైటిల్ అంటాం మనం. ఓకేనా? సో 25 సంవత్సరాల్లో ఈ టైటిల్ని వరుసగా డిఫెండ్ చేయడం ఇది ఫస్ట్ టైం అంటండి. ఓకేనా? సో ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. ఎగ్జామ్ కాన్సెప్ట్లో క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఎన్నో ఎడిషన్ అంటే ఇది మనం 134th ఎడిషన్ అంటాం మనం. ఓకేనా? సో 2025 ఎడిషన్ ఎన్నో ఎడిషన్ అంటే 134th ఎడిషన్ అంటాం మనం. ఓకేనా? సో చాలా పరీక్షల్లో అడిగాడు క్వశ్చన్స్. సో దురంత్ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించింది అని క్వశ్చన్లు అడగడం జరిగింది చాలా పరీక్షల్లో. నెక్స్ట్ ఇంకా ఇది ఎవరు గెలుచుకున్నారు లేదా ఎవరు ఓడిపోయారు, ఎక్కడ జరిగింది, ఎన్నో ఎడిషన్ అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు అంటే 188 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి? సో నెక్స్ట్ ట్రాఫీకి మనం మూవ్ అవుదాం. ఓకేనా? సో నెక్స్ట్ ట్రాఫీ వచ్చేసరికి సంతోష్ ట్రాఫీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో భారతదేశంలో దేశవాళీ క్రీడల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రీడ ఫుట్బాల్ సంబంధించి. సో దేన్ని అంటున్నామంటే ఇక్కడ మనం ఇక్కడ సంతోష్ ట్రాఫీ అంటున్నాం మనం. ఓకేనా? సో అయితే సంతోష్ ట్రాఫీ అనేది మనకి ఫుట్బాల్ సంబంధించింది. నెక్స్ట్ ఎప్పటి నుంచి ఆడుతున్నారంటే 1941 అండి. ఓకేనా? సో 1941 సంవత్సరం 1941 సంవత్సరం నుంచి మనం ఇక్కడ సంతోష్ ట్రోఫీ అనేది ఆడటం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ 2025. ఓకేనా? 2025 ఎన్నో ఎడిషన్ అని క్వశ్చన్ అడుగుతాడు. సో ఆన్సర్ ఏం చెప్పాలంటే 78th ఎడిషన్ అంటే 78వ. ఓకేనా? సో ఎన్నో ఎడిషన్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ 78th ఎడిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. 78th ఎడిషన్. ఓకేనండి? ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ హోస్ట్. ఓకేనా? సో ఈసారి సంతోష్ ట్రోఫీని ఎక్కడ నిర్వహించారంటే హైదరాబాద్ అండి. ఓకేనా? సో ఎక్కడ నిర్వహించారు అంటే హైదరాబాద్లో నిర్వహించారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో తెలంగాణ హైదరాబాద్ సిటీలో మనకి ఇక్కడ సంతోష్ ట్రోఫీ పెట్టడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సంతోష్ ట్రోఫీ గెలుచుకున్న జట్టు అంటే విన్నర్ ఎవరు అంటే ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్ అని గుర్తుపెట్టుకోవాలి. విన్నర్ ఎవరు అంటే వెస్ట్ బెంగాల్. ఓకేనండి? సో విన్నర్ ఎవరు అంటే వెస్ట్ బెంగాల్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రన్నర్ ఎవరు అంటే కేరళ. రన్నర్ ఎవరు అంటే ఇక్కడ కేరళ. ఓకేనా? సో విన్నర్ ఎవరు అంటే వెస్ట్ బెంగాల్, రన్నర్ ఎవరు అంటే కేరళ. ఓకేనా? సో సంతోష్ ట్రోఫీ, ఇదే సంతోష్ ట్రోఫీ వెస్ట్ బెంగాల్ ఎన్నిసార్లు గెలుచుకుందని కూడా క్వశ్చన్ అడుగుతారండి. ఈ టైప్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. సో వెస్ట్ బెంగాల్ మొత్తం 33 టైమ్స్ గెలుచుకుందండి. ఎన్నిసార్లు గెలుచుకుంది అంటే 33 టైమ్స్ గెలుచుకుంది. ఓకేనా? సో ఒక రకంగా సంతోష్ ట్రోఫీ ఎక్కువసార్లు గెలుచుకున్న జట్టు ఏంటి అంటే వెస్ట్ బెంగాల్ అంటాం మనం. వెస్ట్ బెంగాల్ అంటాం. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి? సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మన క్వశ్చన్స్ ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. సో సంతోష్ ట్రోఫీ ఎస్టాబ్లిష్ ఇయర్ 1941. విన్నర్ ఎవరు అంటే ఈసారి వెస్ట్ బెంగాల్, రన్నర్ ఎవరు అంటే కేరళ. ఓకేనండి? హోస్ట్ ఎక్కడ అంటే హైదరాబాద్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా ఎన్నో ఎడిషన్ అంటే 78th ఎడిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో మనం ఒక 2 డొమెస్టిక్ ట్రోఫీలు ఫుట్బాల్లో మనం ఇక్కడ డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే దురంత్ కప్. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ మనకి చూడాలి ఇక్కడ జాగ్రత్తగా సంతోష్ ట్రోఫీ. ఓకేనండి? ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం ఇంకోటి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో బీసీ రాయ్ ట్రోఫీ అంటాం మనం. ఏమంటామంటే బీసీ రాయ్ ట్రోఫీ అంటాం మనం. ఓకేనా? సో బీసీ రాయ్ ట్రోఫీ అనేది అసలు ఎక్కడ ఆడతారు అనేది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ ట్రోఫీ వచ్చేసరికి బీసీ రాయ్ ట్రోఫీ.
ఓకేనా. సో బీసీ రాయ్ ట్రోఫీ ఇంపార్టెంట్. అయితే బీసీ రాయ్ ట్రోఫీ అనేది మనకి 1962 అండి, 1962 నుంచి ఆడుతున్నారు. అయితే ఇది స్కూల్ ట్రోఫీ అంటాం మనం, స్కూల్ ట్రోఫీ అంటాం. అంటే అండర్-15 మెన్స్ ఎవరైతే ఉంటారో ఓకేనా, సో వాళ్ళకి సంబంధించిన ట్రోఫీ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో అండర్-15 మెన్స్ ఫుట్బాల్ ట్రోఫీ, అండర్-15 మెన్స్ ఫుట్బాల్ ట్రోఫీ. అంటే ఇది కూడా భారతదేశానికి సంబంధించిన ట్రోఫీయే, ఇది కూడా భారతదేశానికి సంబంధించిన ట్రోఫీయే. ఓకేనండి. సో గుర్తుపెట్టుకోవాలి. సో బీసీ రాయ్ ట్రోఫీ ఇంపార్టెంట్. ఏ సంవత్సరం అంటే 1962లో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఇంకా మనకి ఎవరు దీనికి ఎలిజిబిలిటీ అంటే అండర్-15 మెన్స్ ఎలిజిబుల్ అని చెప్తాం మనం. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా 2025 ఈ 2025 సంవత్సరంలో ఈ బీసీ రాయ్ ట్రోఫీ అనేది ఎక్కడ జరిగింది అంటే పంజాబ్ అండి. ఓకేనా. సో పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ ప్రాంతంలో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే అమృత్సర్ ప్రాంతంలో జరిగింది. ఓకేనా. సో అయితే బీసీ రాయ్ ట్రోఫీ విన్నర్, ఓకేనా. సో బీసీ రాయ్ ట్రోఫీ విన్నర్ ఎవరు అంటే మణిపూర్, ఎవరు అంటే మణిపూర్. ఓకేనండి. సో గెలిచిన జట్టు వచ్చేసరికి మణిపూర్ అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ రన్నర్ ఎవరు అంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్, రన్నర్ ఎవరు అంటే వెస్ట్ బెంగాల్. ఓకేనండి. సో ఈ ట్రోఫీలో రన్నర్ అని చెప్తాం మనం వెస్ట్ బెంగాల్, ఇందాక ట్రోఫీలో మనం విన్నర్ అని చెప్తాం మనం. ఓకేనండి. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నెక్స్ట్ ఇంకొకటి ఇది నేషనల్ లెవెల్ జూనియర్ బాయ్స్ ట్రోఫీ అండి. ఓకేనా. దీన్ని ఏమంటామంటే బీసీ రాయ్ ట్రోఫీని నేషనల్ లెవెల్ మెన్స్ ట్రోఫీ అండి, నేషనల్ లెవెల్ మెన్స్ ట్రోఫీ అని కూడా అంటాం మనం. దేనండి బీసీ రాయ్ ట్రోఫీ. ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా 2026లో మనకి ఫీఫా మెన్స్ వరల్డ్ కప్ కూడా ఉందండి, అది కూడా ఇంపార్టెంటే. సో ఎక్కడ జరుగుతుంది అని చెప్పి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఫీఫా మెన్స్ ట్రోఫీ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఫీఫా మెన్స్ ట్రోఫీ 2026. ఓకేనా. ఒక 3 దేశాలు నిర్వహిస్తున్నాయండి. సో కెనడా, నెక్స్ట్ మెక్సికో, నెక్స్ట్ యూఎస్ఏ. ఓకేనా. సో కెనడా, మెక్సికో, యూఎస్ఏ ఈ 3 దేశాలు కూడా నిర్వహిస్తున్నాయి వచ్చే సంవత్సరం జరుగుతున్న ఫీఫా మెన్స్ వరల్డ్ కప్. ఓకేనా. సో ఫుట్బాల్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడం జరిగింది. ఓకేనా. సో 2025 సంబంధించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఓకేనా. సో మళ్ళీ మనం ఇక్కడ నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.